యేసుక్రీస్తునాథుని యందు మిగిలి ప్రియ సహోదరి సహోదరులారా, తపస్సుగాల ధ్యానంలోనికి మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. యెషయా ప్రవక్త గ్రంథం 5వ అధ్యాయంలో మనం ఒక గీతాన్ని మనం చూస్తూనే ఉన్నాము. తోట యజమానుడైనటువంటి యావే దేవుడు తాను నాటించినటువంటి ద్రాక్ష తోటను గురించి పాడుతున్నటువంటి ఒక పాట. పాత నిబంధన గ్రంథమును మనం పరిశీలించినట్లయితే దేవునికి ఇజ్రాయేలులకు మధ్యలో ఉన్నటువంటి సంబంధాన్ని మనకు తెలియపరచడానికి వాడుతున్నటువంటి పదమే ద్రాక్ష తోట యజమానుడని. ఈ పాటలో మనం మొదటి 2 వచనములు అనగా యెషయా ప్రవక్త గ్రంథం 5వ అధ్యాయం 1-2 వచనములలో యావే దేవుడు ఈ ద్రాక్ష తోటను నాటించడానికి చేసినటువంటి పనిని గురించి మనం చూస్తూనే ఉన్నాం. ఒక ఎత్తైనటువంటి ప్రాంతంలో ఆయన ఒక భూమిని సరి చేసుకొని అక్కడ ఉన్నటువంటి రాళ్ళన్నీ కూడా ఏరి పక్కన పెట్టి ఆయన ఒక తోటని తయారు చేస్తున్నారు. ఈ తోట చుట్టూ ఆయన కంచె వేసి దాని మధ్యలో ఒక మంచి శ్రేష్టమైనటువంటి ద్రాక్ష చెట్టుని నాటేస్తున్నారు. దానికి కావలసినటువంటి ఎరువుని, అదేవిధముగా దానికి కావలసినటువంటి నీళ్లునిచ్చి ఈ తోట ఈ ద్రాక్ష చెట్టు పెరిగి పెద్దయ్యి తనకు కావలసినటువంటి పండ్లని ఇవ్వాలని దేవుడు కోరుకొని, లేక తోట యజమానుడు కోరుకొని తన యొక్క ఈ పనిని ఆయన ప్రారంభిస్తున్నారు. కానీ 3-4 వచనాలకు వచ్చినప్పుడు మనం ఆ తోట యజమానుని యొక్క ఆవేదనని మనం చూస్తూనే ఉన్నాము. నేనేం తక్కువ చేశాను, నా ద్రాక్ష తోట నాకు కావలసినటువంటి మంచి శ్రేష్టమైనటువంటి ద్రాక్ష పంటలు ఇవ్వకుండా ఇటువంటి పులిసినటువంటి కాయలు కాయడానికి నేను చేసినటువంటి తప్పేంటిదని చెప్పేసి ఆయన అడుగుతున్నారు. నేను ఇవ్వనటువంటి ఏదైనా ఎరువు ఏదైనా ఉంటే చెప్పండి అని అంటున్నారు. నేను ఇంకా ఏం చేయాలని చెప్పేసి ఆయన ఆవేదన చెందుతున్నారు. ఇదే సాంఖ్యాన్ని మనం కీర్తన గ్రంథం 80 అధ్యాయంలో 12 నుంచి ఉన్నటువంటి వచనమును మనం చూస్తూనే ఉన్నాము. నేను ఈజిప్ట్ నుంచి ఒక శ్రేష్టమైనటువంటి ద్రాక్ష తోటను తీసుకొచ్చి నేను నాటించాను. నేను నాటించినప్పుడు అక్కడ ఉన్నటువంటి సమస్త జనులను ఓడించి వారిని ఈ యొక్క ద్రాక్ష చెట్టు మాత్రం ఉండాలనే ఉద్దేశంతో అక్కడ నాటించాను. కానీ అది నాకు సరైనటువంటి ఫలములు ఇవ్వలేదని చెప్పేసి బాధపడుతున్నటువంటి కీర్తనగారిని కూడా మనం కీర్తన గ్రంథం 80వ వచనంలో మనం చూస్తూనే ఉన్నాము. ప్రియమైన సహోదరులారా, ఈ విధంగా దేవుడు కోరుకున్నటువంటి ఫలములో ఇవ్వనందున దేవుడు ఈ తోట మీద, ఈ ద్రాక్ష చెట్టు మీద మండబడి ఆయన చేయబోతున్నటువంటి కార్యముల గురించి యెషయా ప్రవక్త గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తూనే ఉన్నాము. నేనేం చేయదునో చూడండి, నేను దాన్ని కంజు మొత్తం తీసివేసి ఆ తోటలో ఎడ్లు కానీ గొర్రెలు కానీ మేయడానికి నేను ఇస్తాను. అదేవిధంగా క్రూర జంతువులతో దానిని నాశనం చేసే విధముగా నేను చేస్తానని యావే దేవుడు అంటున్నారు. ప్రియమైన సహోదరులారా, ద్రాక్ష తోట గురించినటువంటి ఉపమానమును మనం కొత్త నిబంధన గ్రంథంలో మనం చూస్తూనే ఉన్నాము. మత్తయి సువార్త 20వ అధ్యాయము 21వ అధ్యాయంలో ద్రాక్ష తోట కూలీల యొక్క యజమానుని, కూలీల యొక్క కౌలుదారుల యొక్క ఉపమానం ద్వారా దేవునికి ఇజ్రాయెల్కు మధ్యలో ఉన్నటువంటి ప్రేమ ఎంత లోతుగా, ఎంత ప్రగాఢముగా ఉందని మనం అర్థం చేసుకుని ఉంటున్నాము. ఈరోజు ఈ తపస్సు కాలంలో ఈ ద్రాక్ష తోట గురించి దేవుడు పాడినటువంటి గీతాన్ని ధ్యానిస్తున్నటువంటి సమయంలో మనము కూడా ఒక సంగతిని, ఒక కార్యాన్ని మనం గుర్తుంచుకోవాలి. మన యొక్క కుటుంబం, దేవుడు నాటించినటువంటి మన యొక్క కుటుంబం, మన యొక్క క్రైస్తవ కుటుంబం ఒకవేళ ఇంకనూ దేవునికి ఫలములు ఇవ్వకుండా దేవుడు కోరుకున్నటువంటి రీతిగా మనం జీవించకపోతే ఒకవేళ దేవుడు మన చుట్టూ వేసినటువంటి కంచెని తీసివేస్తారు. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తున్నాము. దేవుడు తన యొక్క దూతని పంపి దాని చుట్టూ శిబిరము పనులని చెప్పినటువంటి వాక్యాన్ని మనం విశ్వాసంతో స్వీకరించినట్లయితే ప్రియమైన సహోదరులారా, దేవుడు కోరుకున్నటువంటి విధముగా, దేవుడు అనుకున్న విధముగా మనం జీవిస్తూ దేవునికి కావలసినటువంటి ఫలములు ఇస్తున్నటువంటి ఒక మంచి కుటుంబముగా మారినట్లయితే మన కుటుంబం చుట్టూ, మన ఇంటి చుట్టూ దేవుడు తన యొక్క దూతలను పంపి శిబిరము పన్ని మనల్ని అన్ని రకాలుగా ఉన్నటువంటి శోధన నుంచి సురక్షితముగా ఉంచుతారని మాటనిస్తున్నారు. కానీ ఒకవేళ మనం ఇవ్వకపోతే ఈ కంచెని దేవుడు తీసివేసినట్లయితే ప్రియమైన సహోదరులారా, మన యొక్క జీవితం సర్వనాశనం అవుతుందని ఈ యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తున్నారు. ఈరోజు మన యొక్క కుటుంబం యొక్క పరిస్థితిని గురించి ఆవేదన చెందుతున్నటువంటి ఏదైనా వ్యక్తులు ఉన్నట్లయితే
మన యొక్క కుటుంబంలో ఎంత ప్రార్థన చేసినా కానీ, మనం ఎంత మంచి పనులు చేసినా కానీ, ఇంకను మనకు ఆధ్యాత్మికముగా అభివృద్ధి మనం చెందలేకపోతున్నాను, లేక ఇంకను పాపావస్థలో పడిపోయి ఉన్నామంటే ప్రియమైన సహోదరులారా, ఒకవేళ మనము లేక మన యొక్క తరములో పూర్వతరములో ఉన్న వాళ్ళు ఎవరైనా దేవుడు కోరుకున్నటువంటి రీతిగా ఫలములు ఇవ్వకుండా జీవించి ఉండవచ్చు. అందుకే దేవుడు మనల్ని మన యొక్క సంరక్షణ యొక్క గోడని ఆయన తొలగించి మన యొక్క కుటుంబాన్ని ఈ విధంగా మార్చడానికి ఆయన ముందుకు వచ్చి ఉండవచ్చు. ప్రియమైన సహోదరులారా, దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నారు, తన చెందకి తిరిగి రమ్మని కోరుకుంటున్నారు. మనం ఈ తపస్సు కాలంలో మనం చేసినటువంటి పాపములు, ఒకవేళ మనము మన యొక్క ఇంటి చుట్టూ దేవుడు వేసినటువంటి కంచెని తొలగించడానికి మనం కారణమైనట్లయితే మన యొక్క ప్రార్థనల ద్వారా, మన యొక్క ఉపవాసముల ద్వారా, మన యొక్క ప్రాశ్చిత్త క్రియల ద్వారా దేవుని సాన్నిధ్యంలోనికి తిరిగి రావడానికి, మళ్ళీ దేవుని యొక్క సంరక్షణ కవచాన్ని ఏర్పరచుకొని ప్రశాంతమైనటువంటి దీవెనతో కూడినటువంటి కుటుంబ జీవితం జీవించడానికి మనం ప్రయత్నం చేసుకుందాం. దేవుడు మనందరినీ ధారాళముగా దీవించుగాక, ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడును. ఆమేన్.